painful periods and a condition called as endometriosis, which is very common but people are not aware of it. So yellow ribbon signifies, the yellow color signifies endometriosis. Like for breast cancer we have pink ribbon. Yellow ribbon is for endometriosis. So that's why we have named the event as Yellow Ribbon Run, and this is our third edition, which is happening at Teamworks on 8th of March 2026. పీరియడ్స్ అప్పుడు ఆడవాళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటుంది, ఎస్, కానీ ఆ ఎక్స్ట్రీమ్ పెయిన్ అనేది అంటే బాడీ తట్టుకోలేనంత పెయిన్ అనేది నార్మల్ కాదు. అండ్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్ మనం ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల వచ్చి నాకు ఇలాంటి ఒక ఇష్యూ, నాకు ఇలాంటి ఒక పెయిన్ అంటే నా బాడీ తట్టుకోలేనంత పెయిన్ నాకు ఉందంటే దాన్ని మీరు నార్మలైజ్ చేయకుండా ఖచ్చితంగా గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళి చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ నేను వచ్చి ఈ వేదిక మీద ఈరోజు రావడానికి ముఖ్యమైన కారణం వచ్చి డాక్టర్ విని. షీ ఈజ్ మై గైనకాలజిస్ట్. అండ్ ఈ ఇష్యూ కాదు, ఎందుకంటే టెక్నికల్గా మెడికల్ టర్మ్స్ గురించి మాట్లాడడానికి ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, బట్ ఐ కెన్ ఓన్లీ షేర్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, విచ్ ఈస్ దట్ ఇన్ జనరల్ రూరల్ ఏరియాస్లోనే కాదు, అర్బన్ ఏరియాస్లో కూడా వెన్ ఇట్ కమ్స్ టు రిప్రొడక్టివ్ హెల్త్, ఒక లేడీస్ యూట్రస్ కానీ రిప్రొడక్షన్తో సంబంధించిన ఎలాంటి ఒక మాటల గురించి మనం మాట్లాడంటే అది ఇప్పటికీ రూరల్లో కావచ్చు, అర్బన్లో కావచ్చు, ఇప్పటికీ దాన్ని చాలా వరకు ట్యాబుగా as a taboo they kind of feel about it, which is not right. So ఈ రన్ ద్వారా చాలా వరకు ఇలాంటి చాలా మిస్జడ్జ్మెంట్స్ డీబంక్ అవుతాయి అని కోరుకుంటున్నాము. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ది ఆర్గనైజేషన్ ఫర్ కమింగ్ అప్ విత్ సచ్ అన్ అమేజింగ్ ఇనిషియేటివ్. అండ్ లైక్ ఐ సెడ్, ఆన్ ది 8th of March we are not only celebrating womanhood, but we are also raising awareness about the pain that women go through silently, which shouldn't be the case going and moving forward. Once again, thank you so much to Vinivindra Garu for having me here today. And one little small personal incident I would like to share. Of course, I didn't go through endometriosis, but I did go through fibroids removal in April 2025. Ippudu ee April 1 year avutadi. So this doesn't happen overnight, Andy. It does not even get detected. The signs are very silent. ఒక రోజు మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు, ఇంకో రోజు అసలు బెడ్ నుంచి దిగే ఓపిక కూడా ఉండదు. సో ఇలాంటి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఇరిటేషన్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, ఇట్లాంటి చాలా సైలెంట్ మినిమల్ సిమ్టమ్స్తో ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఫైబ్రాయిడ్స్ కావచ్చు, ఎండోమెట్రోసిస్ కావచ్చు, రీప్రొడక్షన్తో సంబంధించిన ఎలాంటి ఒక ప్రాబ్లం కావచ్చు, బికాజ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ హార్మోనల్ బేస్డ్. సో ఈ స్మాల్ సైన్స్ని యాజ్ అ ఫ్యామిలీ మెంబర్, మీ ఇంట్లో ఉన్న మీ ఆడవాళ్ళు వచ్చి ఇట్లాంటివి ఉంటే ఊరికే నసపెట్టుకు, పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు కంటే అంత సెట్ అయిపోతుంది, నీకు పెళ్లి చేయించాలి, ఇట్లాంటి విశేషాలు చెప్పి దాన్ని వాళ్ళని అలా మనం స్నప్ చేయకూడదు. అసలు ఇష్యూ ఏంటి, గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళడం, సంవత్సరంలో ఇయర్లీ వన్స్ మీకు ఇష్యూ ఉన్నా లేకపోయినా ఒక ఏజ్ తర్వాత కంపల్సరీ ప్యాప్స్మియర్ కానీ ఇలాంటి చాలా చిన్న టెక్నికల్ మెడికల్ ప్రొసీజర్స్ ఉంటాయి, విచ్ కంపల్సరీ గర్ల్స్ ఆఫ్టర్ అ సర్టెన్ ఏజ్ షుడ్ గో, వెదర్ దే ఆర్ గోయింగ్ త్రూ ఎనీ ప్రాబ్లమ్ ఆర్ నాట్. ఇయర్లీ కొన్ని టెస్టులు ఉంటాయి, అవి కంపల్సరీ మనం చేయించుకోవాలి. సో ఇలాంటి చిన్న విషయాలు విచ్ వి ఇగ్నోర్, ఈ రన్ ద్వారా, ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఈ అవేర్నెస్ మీకు అందించడానికి ఇలాంటి ఒక ప్రెస్ మీట్ కానీ ఇలాంటి ఒక రన్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ మీరు కూడా మీ ఇంట్లో ఉన్న లేడీస్తో పాటు వచ్చి ఈ రన్లో జాయిన్ చేసి మనందరితో పాటు మిగతా వాళ్ళ కోసం కూడా, మిగతా వాళ్ళ ఆడవాళ్ళ కోసం కూడా అవేర్నెస్ రేజ్ చేస్తారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్. థ్యాంక్ యూ. నాకన్నా ముందే వీళ్ళందరూ మీకు ఉమెన్స్ డే రోజు రన్ దేని గురించి చేస్తున్నాం అనేటువంటి విషయం మీకు అందరికీ వివరించడం జరిగింది. మనము మార్చ్ నెల వస్తుంది అనగానే ప్రతి ఒక్కరము ఉమెన్స్ డే గురించి మేమెంత ఇదిగా ఎదురు చూస్తాము మహిళలు, పురుషులు కూడా మార్చ్ వచ్చిందంటే చలో ఇది మహిళలకు సంబంధించిన నెల అనేటువంటి ఆలోచనతో మీరు కూడా ఉంటారు. కానీ
మార్చి 8 కానివ్వండి, ఈ నెలంతా మహిళా దినోత్సవం చేసుకోవడం కానివ్వండి, దానికి పర్పస్ సర్వ్ అవుతుందా లేదా అనే దిశగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనే ప్రశ్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సొసైటీలో ఉన్న వల్ల వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇది ఎలా అయిపోయిందంటే కొన్ని సందర్భాలలో కొన్ని ఆర్గనైజేషన్స్ ఏదో మహిళా దినోత్సవం అనగానే ఆ రోజు ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్ they'll gather at one place and they'll celebrate it. But what for they are celebrating? That we have to understand. ఊరికే ఏదో గిఫ్ట్లు ఇచ్చుకున్నారా, డ్యాన్సులు చేశారా, పాటలు పెట్టుకున్నారా అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటిది కాదు ఇది. ఇంటర్నేషనల్ వేదిక ఉమెన్స్ డే అనేటువంటిది ఎందుకు నిర్ణయం చేశారు అంటే కొన్ని సందర్భాలలో ఇయర్ లాంగ్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని ఒక వేదిక పైన మనం డిస్కస్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మనకంటూ ఒక రోజు లేదా ఒక వారము, ఒక నెలను, లేకపోతే ఏదో ఒక సందర్భము, ఏదో ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇది. కానీ ఆ కాన్సెప్ట్ని ఎంతమంది ఫాలో అవ్వగలుగుతున్నారు అన్నటువంటి విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అండ్ ఆ ఉమెన్స్ డేలో తీసుకున్నటువంటి రెజల్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ఏ చిన్న ఒక 50 మందితో కానీ 100 మందితో కానీ ఒక ఉమెన్స్ డే ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు అంటే వరల్డ్ వైడ్గా ఒక థీమ్, ఒక కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ థీమ్ని, ఆ కాన్సెప్ట్ని ఫాలో అయ్యి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగతా ఇష్యూస్ని కూడా మనము అక్కడ చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ చర్చించిన విషయాలపైన ఆ సంవత్సరం అంతా ఏ రకంగా మనము ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోగలుగుతున్నాం అనేటువంటి దిశగా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ పైన ఎంత బాధ్యత ఉంటుందో మీడియా పైన అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మేము చర్చించిన విషయాలు పబ్లిక్లోకి తీసుకెళ్ళి పబ్లిక్కి అర్థమయ్యేటువంటి పరిస్థితి తీసుకొచ్చేది మీరే కాబట్టి ఖచ్చితంగా మాకన్నా ఎక్కువ బాధ్యత మీ పైన ఉంటుంది అనేటువంటి విషయం మనం అందరం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ఇప్పుడు చాలా బర్నింగ్గా మన స్పెషల్గా తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశం ఈ ఆడ మగ మధ్యలో, బట్టల మధ్యలో, సంస్కృతి మధ్యలో, ఇవన్నింటి గురించి ఎందుకు సమయం వృధా చేస్తున్నారో అర్థం కావడం లేదు నాకు, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది సందర్భము, అవసరము, మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంది కాబట్టి ఆ సబ్జెక్ట్ తీసుకొచ్చాను. ఒక మహిళ ఎలా ఉండాలి అని నిర్ణయించింది ఎవరు? అది ఆడ కానివ్వండి, మగ కానివ్వండి, హుందాగా ఉండాలి. అది మనందరికీ తెలిసిన విషయం. పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఏ రకంగా ఉండాలి అనేది, హుందాగా ఉండాలి అనేది ఖచ్చితంగా అందరం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ సంస్కృతి పేరు మీద అసలు ఈ మధ్య ఒక పదం పదే వాడుతున్నారు, సనాతన ధర్మం. అరే సనాతన ధర్మం అని వాడేటువంటి వాళ్ళకి ఫస్ట్ సనాతన ధర్మం అనే దాని అర్థం చెప్పమనండి. వాళ్ళు ఊరికే నోటికి ఒక పదం కావాలి కదా అని సనాతన ధర్మం అని మాట్లాడడం కాదు. సనాతన ధర్మానికి అర్థం ఏంటో ముందు తెలుసుకోండి. సనాతన ధర్మము నిజంగా ఏం చెప్పింది, సృష్టిలో ఉన్నటువంటి మనం ఏ రకంగా బ్రతకాలని చెప్పింది, ముందు అది తెలుసుకోండి. అది తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడండి. కొన్ని ఛానల్స్ ఏమో ఏదో కొంతమంది ఆడవాళ్ళని తీసుకొస్తున్నారు, ఆ పబ్లిక్ గార్డెన్ దగ్గర అక్కడో ఇక్కడో మైక్ పట్టుకొని వెళ్ళి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ని హైలైట్ చేసుకోవడానికి, ఫేమస్ చేసుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడించేస్తున్నారు. దానివల్ల సమాజానికి మనం ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాము. ప్లీజ్ మనం అందరం గమనించాల్సిన అవసరం ఎంతగానో ఉంది దీనిపైన. స్పెషల్గా చర్చ జరగాలి. అసలు భారతదేశంలో ఎక్కడా లేని తెలంగాణలోనే ఎందుకు ఇది స్టార్ట్ అయింది, ఎందుకు ఇది మొదలైంది? ఎవరో ఫేమస్ అవ్వడం కోసము, ఎవరో తన గుర్తింపు తను తెచ్చుకోవడం కోసము ఒక సబ్జెక్టు దొరికింది, ఆ సబ్జెక్ట్ని ఎలా వాడుకోవాలో వాడుకుంటున్నారు. అసలు ఒక మహిళ పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు వివిధ దశలు ఉంటాయి. ఆ వివిధ దశలలో వచ్చే అటువంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని ఒక మహిళ నిలబడడమే చాలా గొప్ప విషయం. సెల్యూట్ చేయాలి మనం అందరము. అది మన మదర్ కానివ్వండి, మన చెల్లి కానివ్వండి, మన భార్య కానివ్వండి, మన కూతురు కానివ్వండి, ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీరు నేను ప్రతిసారి నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను,
స్త్రీ పురుషులు సమానమే. ఈ సృష్టిలో బ్రతకాలంటే మనం ఇద్దరము